హలో ఆల్, ఇదే మా ఊరు మల్లేపల్లి దగ్గర కాలువపల్లి. ఆ కనిపిస్తున్న గుడి లంబడి వాళ్ళకి అది టెంపుల్ అనమాట. ఇది కనిపిస్తుంది, ఇది మా తోట. 5 ఎకరాలు, 2 ఎకరాలు బత్తాయి, 3 ఎకరాలు ఇంకేం పెట్టలే. అది చిన్న ఫామ్లో కట్టిన ఇల్లు, ఫామ్ హౌస్. ఈ చెట్లను పెట్టి సంవత్సరం అవుతుంది. బత్తాయి ఇది ఇబ్రహీంపట్నం దాటినాక మాల్ తర్వాత మల్లేపల్లి. మన హైదరాబాద్ నుంచి ఒక 100 కిలోమీటర్స్. ఇది కనపడుతుందంత కింద ఇది పెసర్లు. ఖాళీగా ఉండడం ఎందుకని పెసర్లు చల్లేరు. ఇది మన ఓవరాల్ వ్యూ. ఇది మొత్తం 5 ఎకరాలు ఉంటుంది. మొన్ననే వేలంపాట కూడా వచ్చింది మాది. ఎకరం 43 లక్షలకు అడుగుతున్నారు, కానీ మేము ఇవ్వాలనుకోవట్లే. ఇది మాకు సొంతంగా ఒక ఫామ్ ఉండాలని చెప్పి మేము ఇట్లా ఫామ్ హౌస్ కట్టించుకున్నాం. ఇక్కడ కనపడుతుందా కుక్క? అది మేము పెంచుకుంటాం, అది పిచ్చి కుక్క, జోకింగ్. వాడి పేరు స్కూబీ. దీని డ్రిప్ పైపులు ఇవన్నీ డ్రిప్ కూడా పెట్టించేసినాం. చాలా ప్రశాంతంగా ఉంటుంది. హైదరాబాద్కి కొంచెం అవుట్స్కట్స్ టైప్లో, అందుకే ఎంత దూరం వచ్చి మరి తీసుకున్నాం. మేము కొన్నప్పుడు 1,60,00,000 కొన్నాం. మొత్తం 5 ఎకరాలు. ఎకరం 32 లక్షలు కొన్నాం. ఇప్పుడు 42, 43 అడుగుతున్నారు. ఇప్పట్లో అయితే అమ్మే ఆలోచన అయితే ఏం లేవు. చూద్దాం, ముందు మంచి రేట్ వస్తే అమ్మి తీసుకుందామని. కరెక్ట్ ఈ గట్టు దాకా 2 ఎకరాలు. ఇంకా కడీలు దగ్గర మొత్తం కనిపించేది మొత్తం ఆ లాస్ట్ చివరిలో కడీలు కనపడతాయి. అక్కడ దాకా మా పొలం. ఇక్కడ కూడా మొత్తం ఇంకా బత్తాయితో పెట్టేద్దాం అనుకుంటున్నాం. ప్రస్తుతానికైతే 2 ఎకరాలు వేసినాం. ఎట్లుంటుందో చూద్దామని. చెట్లు అయితే తెప్పించేసినాం, 5 ఎకరాలు సరిపడవి. పెట్టడం ఒకటే ఆలస్యం. ఇది మన ఓవరాల్ వ్యూ. నేను జస్ట్ అలా ఫామ్ హౌస్కి వచ్చినాం, చూపించాలనిపించి చూపించిన. ఇలా వీకెండ్స్ వచ్చినప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాం. సో మా పెట్టుకు కూడా అక్కడ తిరుగుతున్నారు చూడండి, వాటికి కూడా కొంచెం రిలీఫ్ ఉంటుంది కదా అని తిరగడానికి. ఇట్లా ఈవినింగ్ టైమ్స్ సన్సెట్ చూస్తూ మన తిని వీకెండ్ సండే రోజు చికెన్ మటన్ తిని ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేసి వెళ్దామని. ప్రస్తుతం పరిస్థితి అయితే ఇది చెట్లది. చాలా బాగుంది రిజల్ట్ అయితే. చూద్దాం. ఇంకా ఇప్పటికి మనకి పంట అయితే ఇప్పట్లో రాదు, ఇంకో 2 సంవత్సరాలు పడుతుంది చెట్లు పెరగడానికి. ఇది పెట్టి 1 ఇయర్ అవుతుంది. లాస్ట్ ఇయర్ డిసెంబర్, నవంబర్లో పెట్టినాం ఇవన్నీ. ఇంతకుముందు ఆ రిమైనింగ్ 3 ఎకరాల్లో మిర్చి వేసారు. కౌలు తీసుకుండే, ఇప్పుడు వాళ్ళు లేరు. మేమే వేసుకుంటామని చెప్పినాం బత్తాయి. సో ఇది ఈ కింద మొత్తం మనకి పెసర్లు. మన వర్షాలు పడక ముందుకు విత్తనాలు చల్లేలినాం. ఇదన్నమాట. సో ఇది మా ఫామ్లో హౌస్ చిన్నది, 2 రూమ్స్ వేసుకున్నాం. రేకులు వేసి, స్లాబ్ ఏమేలే, రేకులు. ఇక్కడ చుట్టుపక్కల ఎవ్వరికి బోర్లు పడలేదు. బోర్ వేసినా కూడా వాటర్ పడలే. ఇక్కడ చుట్టుపక్కల పొలాల్లో ఫస్ట్ బోర్ వేస్తే వాటర్ పడ్డాయి మాకే. అంటే ఇంతకుముందుకు అక్కడ దూరంలో ఒకటి వేసినాం, అది పడలేదు వాటర్. ఇక్కడ ట్రై చేసి ఇక్కడ పడ్డాయి. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ పెట్టించుకున్నాం దగ్గరలో. ఈ సీసీటీవీ కెమెరాస్ ఇక్కడ.